రైతులపై రేవంత్ సర్కార్ పగబట్టింది. అన్నదాతకు ఎరువు ఇవ్వడం లేదు. యూరియా కోసం రైతన్న అరిగోస పడగా ఇప్పుడు సోయా వంతు వచ్చింది. కష్టపడి పండించిన పత్తి, మక్క, వరి పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదు. తుఫాన్ ప్రభావంతో పంట తడిచి నల్లగా మారింది. కొందరు రైతుల పంటకు మొలకొచ్చింది. పంటకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు. అయినా రేవంత్ సర్కార్ కరుణించడం లేదు. అన్నదాతల ఉసురును కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వటం లేదు. తుఫాను ప్రభావంతో పత్తి, మక్క, వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనలతో రాష్ట్రంలో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. నిబంధనలను తొలగించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. కల్వకుర్తి నాగర్ కర్నూల్ ప్రధాన రహదారిపై పత్తి దగ్ధం చేసి అన్నదాతలు ఆందోళనకు దిగారు. బాలాజీ కాటన్ మిల్లు వద్ద పత్తి దగ్ధం చేసి ధర్నా చేశారు. స్లాట్ బుక్ చేసుకుని పత్తిని వాహనాల్లో తీసుకొస్తే కొనే నాదుడే లేడని వాపోయారు. తేమ శాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేయలేమని అధికారులు సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. అధికారులతో పత్తి రైతులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు పెట్టి రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మక్కలు కొనుగోలు చేయడం లేదని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మక్క పంట కొనుగోలు కోసం కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఛత్రపతి శివాజీ చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. తుఫాను ప్రభావంతో ధాన్యం తడిసిందని, పంట కొనుగోలు చేసేందుకు అధికారులు కారణాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం ఓబులాయపల్లి వద్ద పత్తి రైతులు ధర్నాకు దిగారు. ఎకరాకు 7 క్వింటాల పత్తి కొనుగోలు చేస్తామని చెప్పడంతో మండిపడ్డారు. నిన్నటి వరకు 12 క్వింటాళ్లు సీసీఐ కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఒక్కో రోజులో నిబంధన మార్చడం ఏంటని ధ్వజమెత్తారు. యూరియా కోసం క్యూ లైన్లు కట్టి విసిగిపోయిన రైతులు ఇప్పుడు సోయా కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. నిర్మల్ జిల్లా ముధోల్ పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. సోయా టోకెన్ల కోసం రాత్రి నుంచి పడిగాపులు కాశారు. క్యూ లైన్లలో చెప్పులు, బండరాళ్లు పెట్టి కళ్లలో వత్తులు పెట్టుకుని ఎదురు చూశారు. రేవంత్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.